రేపొద్దున ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఏదైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ అండ్ సామాజిక న్యాయం అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం గురించి ప్రస్తుతం మనతో పాటు నందిగం సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అంటే స్టాచ్యూ ఆఫ్ సామాజిక న్యాయం అనేది దీనికి దాని అర్థం ఏంటి అసలు? సామాజిక న్యాయం దాని అర్థం ఏంటి నాయన? ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయలా, ఎవరు చేసిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు సామాజిక న్యాయం ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి వాళ్ళకి ఏదైతే ప్రయారిటీ కలిగి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అదంతా కూడా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే ఏకైక నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. గత నాయకులు ఎవరు చెప్పినా కానీ ఎలక్షన్ అప్పుడు అంబేద్కర్ గారు గుర్తు చేసుకొని తర్వాత వదిలేసి ఎస్సీల గురించి, బీసీల గురించి మాట్లాడి వాళ్ళందరినీ మరి చంద్రబాబు నాయుడు వదిలేసిన సందర్భాలు మనందరం కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా కుల ప్రస్తావన లేకుండా ప్రతి సామాజిక వర్గానికి ఏముంది, ఎన్ని కులాలు ఉన్నాయి, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే కులాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు ఎన్ని కులాలు ఉన్నాయి, ఏమున్నాయంటే 4-5 కులాలు ప్రయారిటీ కలిగిన కులాలే చెప్పుకునేవాళ్ళు. కానీ వాళ్ళ 150 పైన కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుర్తించారు కాబట్టి ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కులానికి న్యాయం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఇదే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారంటారు అంటే మీ ప్రభుత్వంలో? ఖచ్చితంగా మేము దమ్ముగా చెప్పగలం అన్నమాట. మా నాయకుడు ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి, ఎస్టీలకి మేలు చేశారని చెప్తా ఉన్నాం. ఎప్పటికీ కూడా మా నాయకుడు లక్షణం కూడా అదే. అంటే ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదు, ఖచ్చితంగా బీసీల మీదను, ఎస్టీల మీదను అక్రమ కేసులు పెట్టి ఇరికిచ్చారని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టడం ఎట్లా అంటే, ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో ఇరికిచ్చి కూర్చోబెట్టి అమ్మనాబూతులు తిట్టి కొట్టి నానా హింసించి వాళ్ళ కుటుంబాల పైన పోలీసులు ఈడ్చి రోడ్లు అనవసరమైన కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు. అర్థమైందా? దాని గురించి ఆనాడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముద్రగడ్డ గారి మీద దాడి చేసినప్పుడు మాట్లాడుంటే బాగుండేది. ముద్రగడ్డ గారికి కూడా ఎన్ని గుర్తుంటే ఇంకా బాగుండేది. అదే పద్మనాభం గారు ప్రస్తుతం జనసేనతో టైప్తో ఉన్నారని చెప్పేసి అన్నారు. వైసీపీని వీడే అవకాశం కూడా అన్నారు. నేను చెప్తుంది అదే. ఇప్పుడు అది ముద్రగడ్డ పద్మనాభం గారికి నా కుటుంబానికి ఎవడ అవమానం చేశాడు, ఎవడ మేలు చేశాడు అని గుర్తుపెట్టుకుని ఎదరికెళ్తే రేపు భవిష్యత్తులో ఆయనకుంటే ఒక సిస్టమ్ ఉందిరా, ఆ సిస్టమ్ నీతి గల సిస్టమ్ అయి కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ తగ్గించుకునే భావం కలిగిన వ్యక్తి కాదు. ఆయనకు కొన్ని భావాలు ఉంటాయి, ఆ భావాల్లో ముందుకు కొనసాగుతారని చెప్పుకుంటారు. మరోపక్క పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి గారిని అనౌన్స్ చేశారు. మరి ఎలా ఉండబోతుంది రేపు పొద్దున్న రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు? మా పార్టీకి ఎవరు ఎదురొచ్చినా మేము ప్రత్యర్థుల కిందే భావిస్తామండి. అందులో అంటే అన్న చెల్లి ఇద్దరు చిచ్చు పెట్టే అవకాశం ఉంది అంటారు. ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్ అంటారా? చంద్రబాబు నాయుడికి నమ్మిన వాళ్ళని బ్లడ్ రిలేషన్ వేరు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఎన్టీ రామారావుని పొడిచారు. ఇవాళ ఎన్టీ రామారావు వర్ధంతి జరుగుతూ ఉంటే ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చింపేయండి అని చెప్పి డైరెక్ట్ బాలకృష్ణతో ఆ ఫ్లెక్సీలు కళ్యాణ్ రామ్ ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పక్కన పడేమని అంటే ఆ రోజున పెద్ద ఎన్టీఆర్కి ఎండిపోటు రోజు పొడిచిన రోజున ఇవాళ ఎన్టీఆర్కి కూడా ఫ్లెక్సీలకు ఎండిపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీచ సంస్కృతి కలిగినాడు చంద్రబాబు నాయుడు. తెలుసుకోవాలంటే నీచం కంటే మరణం మేలు. అంటే అలాంటి నీచ బతుకు బతకడం కంటే నేనైతే మరణాన్ని ఆస్వాదిస్తాను. అంటే మరి అండచెల్లి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ప్రత్యేకించి అంటే వాళ్ళు ఏం చేసే తప్పులు కూడా చూపించాలి ఖచ్చితంగా. మరి వ్యక్తిగతంగా ద్వేషాలకు వెళ్తారు కదా, అన్న చెల్లి మధ్యన చిచ్చు పెట్టే అవకాశం ఉన్నాయంటారా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం కోల్పోయే వ్యక్తి కాదు. వ్యక్తిగత కక్షలకు మేమైతే పాము, ఎవరైనా దిగితే రాజీ పడం. సరే, ఎంపీలని ఎమ్మెల్యేలు మార్చారు కదా, అంటే రేపు రాబోయే రోజుల్లో అదే ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక వర్గంగా ఏర్పడి వైసీపీని కూల్చే ప్రయత్నం చేస్తారంటారు. ప్రస్తుతం చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గం కూడా అదే జరుగుతుంది. ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని, దేవుడిని నమ్మాడండి. ఈ కోటాలని, పొత్తుల్ని నమ్ముకొని కూర్చోాలా. కాబట్టి ఏది జరిగినా ఎదుర్కోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. రాజీ పడేది మా వయసేం పోవాలా. మా యుద్ధంతో మొదలుపెట్టిన పార్టీ ఇది. అర్థమైందా? పోరాటాలతో మొదలైన పార్టీ ఇది. ఎన్నుపోటులతో మొదలైన పార్టీ కాదు. కాబట్టి మాకు యుద్ధం చేయడం కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పోవడం కొత్త ఏం కాదు. కాబట్టి మా ఆలోచన మాకు ఉంటుంది ఖచ్చితంగా.